హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్, అదేవిధంగా మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక మనీ సేవింగ్ ఛాలెంజ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి ఇక ఈ 100 డేస్ కూడా మనం ఎంత అమౌంట్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి, ఎంత అమౌంట్తో ఎండ్ చేయాలి, ఇంకా అంతే విధంగా మనం ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి మనీ అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, వీడియోలో అయితే మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా 100 డేస్ కాబట్టి 100 డేస్ కూడా ఒకే అమౌంట్ అయితే మనం సేవింగ్స్ చేయలేము. ఎందుకంటే 100 డేస్ అంటే మనం 10 రూపీస్తో స్టార్ట్ అనుకున్నాం కాబట్టి 10 రూపీస్తో స్టార్ట్ చేసామంటే ఆ అమౌంట్ పెరుగుతుంది కదా. కానీ ఆ విధంగా పెరగకుండా అంటే పెంచకుండా మ్యాక్సిమం మనకి వీలున్న అమౌంట్తోనే మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి. ఇంకా అందుకోసం స్కిప్ చేయొద్దు అనేసి అయితే చెప్తున్నాను. ఇక డే 1 నుంచి అయితే 10 రూపీస్తో స్టార్ట్ చేయాలండి. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనేసి అయితే ఓన్లీ మీకు 25 డేస్కి అయితే సేవింగ్స్ అనేది అయితే చూపిస్తున్నాను. ఇక డే 1 నుంచి 10 రూపీస్తో స్టార్ట్ చేసి డే 2 20, డే 3 30 ఈ విధంగా 10 రూపీస్ అయితే మనం పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట. ఇక డే 1 10, డే 2 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 10th డే వచ్చేసి 100 రూపీస్. మళ్ళీ 11th డే నుంచి 110 రూపీస్, 120, 130, 140, 150, 160, 170, 180, 190. 20వ డే వచ్చేసి 200 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఇక 21 వచ్చేసి 210 రూపీస్, 22 వచ్చేసి 220, 23 వచ్చేసి 230, 24 వచ్చేసి 240, 25 వచ్చేసి 250 రూపీస్తో అయితే మనం ఇక 25 డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఇంకా 250 రూపీస్ అయితే మనం లాస్ట్ అమౌంట్ అంటే ఈ 250కి మించి అయితే అమౌంట్ అయితే ఇంకా పెంచమన్నమాట. ఓన్లీ 250 రూపీస్తో అయితే మనం ఎండ్ చేస్తామన్నమాట. అంటే డే 1 నుంచి 10 రూపీస్తో స్టార్ట్ చేసి 25th డే వచ్చేసి 250 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేస్తామన్నమాట. ఎండ్ చేయడం అంటే మళ్ళీ 26th డే వచ్చేసి మళ్ళీ 10 రూపీస్తో స్టార్ట్ చేయాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, టిప్స్ అని చెప్పాను కదండి, ఇవే అండి. ఇంకా చెప్తాను, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఈ విధంగా మనం 25 డేస్ కూడా సేవింగ్ చేసిన అమౌంట్ వచ్చేసి 3250 రూపాయలు అయితే వస్తుందన్నమాట. అంటే 25 డేస్ మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ అనమాట. ఇది 3250 రూపాయలు కదా. ఇంకా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి అయితే 25 డేస్ సేవింగ్స్ అమౌంట్ అనేది ఇప్పుడు మీతో క్లియర్గా అయితే షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం 100 డేస్ అమౌంట్ అనుకున్నాం కదా, కానీ ఇంకా మీకు అక్కడ కింద లాస్ట్లో 3250 రూపాయలు అయితే షేర్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు ఇంకా 100 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఎంత అమౌంట్ వస్తుంది, ఒకవేళ మనం డేస్ పెంచితే ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి అయితే షేర్ చేస్తున్నానండి. ఇక ఈ 25 డేస్ కూడా మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 3250 కాబట్టి మనం 100 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కదా. అంటే 100 డేస్ కంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. 3250 ఇంటూ మనం 100 డేస్ అనుకున్నాం కదా. 100 డేస్ కాకపోతే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేలా కింద చూపిస్తున్నాను చూడండి. 3250 ఇంటూ 100 డేస్ కాబట్టి మనం 25 డేస్కి మాత్రమే 3250 వచ్చింది కాబట్టి ఇక 4 టైమ్స్ అని అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక ఈ విధంగా మనం చూసాము అంటే 100 డేస్కి కూడా 13,000 రూపాయలు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. ఇక ఒకవేళ మీరు ఈ 100 డేస్ మాత్రమే సేవింగ్ చేయాలి అనేసి అనుకున్నారు అంటే ఇక ఈ 100 డేస్ అయితే మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం పెద్ద అమౌంట్ కావాలి అనేసి అనుకుంటే, ఒకవేళ లేదు 1 ఇయర్కి సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్నారు అంటే 1 ఇయర్ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఈ 100 డేస్కి వచ్చేసి అయితే 13,000 రూపాయలు మనం 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కదా. ఇక ఈ 100 డేస్ కూడా మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే 13,000. లేదు ఒకవేళ 1 ఇయర్ సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్నారు అంటే 1 ఇయర్కి వచ్చేసి అయితే 365 డేస్ కదా. 365 డేస్ అంటే మనం ఇంకా 100 డేస్ అనుకున్నాం కాబట్టి 100 డేస్కి వచ్చేసి అయితే 13,000 రూపాయలు అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేసి చూపిస్తున్నాను, మీరైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక మనం 365 డేస్ అనుకున్నాం కాబట్టి, కానీ ఇప్పుడు మీకు నార్మల్గా చూపిస్తున్నానండి. ఒకవేళ మీరు 100 డేస్ సేవింగ్స్ చాలు అనేసి అనుకుంటే 13,000 రూపాయలు అయితే వస్తుంది. ఒకవేళ ఇదే విధంగా అంటే నేను మీకు అర్థం అవ్వాలనేసి చూపిస్తున్నాను అంతే. ఒకవేళ 300 డేస్ సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్నారంటే 300 డేస్కి వచ్చేసి 13,000 ఇంటూ 3 టైమ్స్ అనమాట. అంటే 39,000 రూపీస్ అయితే వస్తుంది. అంటే ఇక మనకి బ్యాలెన్స్ మిగిలిందంతా 300 డేస్కి. అంటే ఒకవేళ 365 డేస్ చేయాలి అనుకుంటే 300 డేస్కి వచ్చేసి 39,000 వస్తుంది కదా.
బ్యాలెన్స్ వచ్చేసి ఇంకా 65 డేస్ అయితే ఉంది కదా. 65 డేస్ అంటే మనకి ఇంకా ఇందాక క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. 25 డేస్ అమౌంట్ వచ్చేసి 3250. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 25 డేస్కి వచ్చేసి 3250 రూపీస్. టోటల్ వచ్చేసి మనకి 6500 రూపీస్ అయితే వస్తుందండి. అంటే మన 50 డేస్ అమౌంట్ వచ్చేసి 6500 రూపీస్ అయితే వస్తుంది కదా. ఇక ఈ అమౌంట్ వచ్చేసి 6500 రూపీస్ అన్నది ఎంత, 50 డేస్ సేవింగ్స్ అనమాట. అంటే 50 డేస్ సేవింగ్స్ అంటే మనం 365 అనుకున్నాం కాబట్టి 300 డేస్కోము 39,000 ప్లస్ 50 డేస్కి వచ్చేసాము 6500. ఇంకా బ్యాలెన్స్ ఉందంత 15 డేస్. 15 డేస్కి కూడా మనం డే 1 నుంచి మళ్ళీ 15 డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. డే 1 నుంచి 10 రూపీస్, డే 2 20, డే 3 30. ఈ విధంగా అయితే మనం 15th డే వచ్చేసి 150 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఏం చేయాలన్నమాట. అంటే ఇక ఈ 15 డేస్ మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 1200 రూపీస్ అనమాట. ఈ 1200 రూపీస్ కూడా మనం 365 డేస్లో అయితే మనం సేవింగ్స్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అయితే పక్కకు సపరేట్గా అయితే నోట్ చేసి చూపిస్తున్నానండి. ఇక ఈ 15 డేస్కి అమౌంట్ వచ్చేసి ఎంత వచ్చింది, 1200 రూపీస్ కదా. మనం నార్మల్గా అనుకున్నంత 365 డేస్. ఓకేనా. ఇక్కడ 50 డేస్కి వచ్చేసాము 6500. ఓకే. ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్ ఉంది 15 డేస్ కాబట్టి ఈ 15 డేస్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేసి చూపిస్తున్నాను. ఇక కన్ఫ్యూజ్ అయితే ఏం అవ్వద్దండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 100 డేస్కి ఇక్కడ మీకు సపరేట్గా అయితే చూపిస్తాను అన్నాను కదా. టోటల్ వచ్చేసి మన టార్గెట్ వచ్చేసి 365 డేస్ కాబట్టి 100 డేస్కి అమౌంట్ వచ్చేసాము 13,000. 300 డేస్కి వచ్చేసాము 39,000. 50 డేస్కి వచ్చేసాము 6500. 15 డేస్కి వచ్చేసాము 1200 రూపీస్. ఇక ఇక్కడ మీకు క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి. ఇంకా మీరైతే ఏం కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దండి. మీకు అర్థం అవ్వాలనేసి 1కి 2 సార్లు అయితే ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. సపరేట్గా ఫస్ట్ చూపించాను, తర్వాత మొత్తం యాడ్ చేసి అంటే 100 డేస్కి ఇంత అమౌంట్ వస్తుంది ఎంత 13,000. తర్వాత 300 డేస్కి 39,000. 50 డేస్కి 6500 రూపీస్. లాస్ట్ 15 డేస్కి వచ్చేసాము 1200 రూపీస్ అనమాట. ఇక ఈ మొత్తం మనం యాడ్ చేసుకున్నాము అంటే 46,700 రూపీస్ అయితే వస్తుందండి. అంటే మనం ఒక సంవత్సరంకి వచ్చేసి అంటే సంవత్సరంకి 365 డేస్ కాబట్టి 365 డేస్ కూడా మనం 46,700 రూపీస్ అయితే సేవింగ్స్ చేసామన్నమాట. ఇక ఈ టిప్ కొంచెం కష్టమైన పర్లేదండి. ఎందుకంటే 200 రూపీస్ అంటే కొంచెం కష్టమే. కాకపోతే మనం 10 రూపీస్ సేవింగ్స్ చేసిన డేస్ కూడా ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ నుంచి 10, 20, 30 ఆ విధంగా ఉన్నాయి కదా. ఆ టైంలో కొంచెం అమౌంట్ పక్కన పెట్టేసి ఈ 200 రూపీస్ సేవింగ్స్ చేసే టైంలో అయితే మనం సేవ్ చేసి మనం ఖచ్చితంగా 365 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా సంవత్సరానికి వచ్చేసి అయితే 46,700 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.